నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడే ప్రమాణ స్వీకారం. తమిళనాడులో టెన్కాసీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం. కూటమి ప్రభుత్వం ఉపాధి కూలీల నోరు కొట్టిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత మేరుగా నాగార్జున. పోలాకి మండలం కుసుమ పోలవలసలో సోమవారం జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలతో వ్యవసాయం చేస్తే రైతులకు లాభం చేకూరుతుందని, కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించాలని రైతులకు సూచించారు. రైతాంగానికి ఏం చేస్తుంది, మన తాలూకు సమస్యలు ఏమిటి, ప్రభుత్వం దృష్టిలో కలిపి ఉండాలనే ఆలోచనతో ఈవేళ ఈ సర్వే చేస్తూ రైతులను చైతన్యపరచడానికి ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వ్యవసాయం లాభసాటి చేయాలి అనే ఆలోచనతో ఈవేళ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి రైతాంగ సోదరులు తెలిసి తెలియని వ్యవసాయ విధానాల వలన ఈవేళ మన తాతలు ముత్తాతలు మనకి అప్పచెప్పే భూమి ఇది. కొన్ని వందల వేల సంవత్సరాలు సాగు చేస్తే ఒక సారవంతమైన మట్టి గించి రావడం కష్టం. అటువంటి సారవంతమైన పొలాలని ఈవేళ బీడు భూముల కింద మార్చేస్తున్నాం. మనకు తెలిసి తెలియని వైద్యం, విచ్చలవిడిగా పురుగు మందులు, విచ్చలవిడిగా ఎరువులు వాడేసి ఈవేళ నానాటికి వ్యవసాయ సంక్షోభంలో నెట్టేస్తున్నాం. అందువలన రైతులకి ఒక అవగాహన కలగాలి. అలాగే రైతుల అవసరాలు ఏమిటో తెలుసుకోవడానికి ఈవేళ ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టింది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి మొన్నే మనం అన్నదాత సుఖీభావ ఇచ్చినాం. ఇంకా రాబోయే రోజుల్లో మనకి యాంత్రీకరణ, ఏ పనిముట్లు ఉంటే మనకి మంచిది, మనకి రైతుకు అవకాశం ఉంటుంది వ్యవసాయం చేసుకోవడానికనే యాంత్రీకరణ గురించి. అదే సాగునీరు, మనకి మీకు తెలుసు సకాలంలో సాగునీరు కార్యక్రమాలు చేయకపోవడం వల్ల గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. కుసుమ పోలవలస, అల్లబంద లాంటి గ్రామాలు కాలువ పక్క నుండి కలిపి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కుడుపులు ఓడలేదు. అదే ఈవేళ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిన వల్ల మనం సకాలంలో దమ్ములు పట్టుకోగలిసినాం. అందువల్ల ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి, వ్యవసాయానికి కలిపి ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళడానికి అదో యాప్ ద్వారా ఈవేళ సేవలు కలిపి అందుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి ఈవేళ కార్యక్రమాన్ని పెట్టాం. ఈవేళ చల్లమందులు అయింది, కుసుమ పోలవలసలు అయింది. రైతాంగ సోదరులు వచ్చిన వాళ్ళు సహకరించి మన తాలూకు కర్షకాలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళు చెప్పిన మనం విని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వ్యవసాయం లాభసాటి చేయడానికి వ్యవసాయ అనుబంధ రంగాలను కలిపి మనం ఇప్పటికే నాకు తెలిసి ఈ ఊర్లో పాడి పరిశ్రమ వాళ్ళని కలిపి ఎంతో ఆదాయం వస్తుంది. అలాగే హార్టికల్చర్ కలిపి కొన్ని క్రాప్స్ మనం తీసుకోవడం, అలాగే కూరగాయల పెంపకం, ఆ కూరగాయలు కలిపి అందరం ఒకేసారి నాటు టమాటాలు పెట్టిస్తే ఆ టమాటా ఒక్కసారి రూపాయి అయిపోవడం, 3 రూపాయలు అయిపోవడం కేజీ ఎక్కలాగిలు. అలా కాకుండా ఇవాళ అవి కలిపి వాల్యూడ్ అంటే మనం పండించే పంటను కలిపి మనం ఇది తయారు చేసుకొని చిన్న చిన్న అనుబంధ పరిశ్రమలు పెట్టుకొని దాని ద్వారా కలిపి మర పట్టించో లేకపోతే దాని ద్వారా ఇది జామ్ చేసో వాల్యూడ్ అంటే దీన్ని కలిపి ఆదాయాన్ని అంటే పండించే పంట ఇంకా ఎక్కువ ఆదాయం ప్రాసెస్ చేసి ఆదాయాన్ని సంపాదించడానికి కలిపి కార్యక్రమాలు వీటిలో మనకి వివరిస్తారు. ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలని ఆ సందర్భంగా ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టింది రైతన్న. రైతాంగ ఈవేళ తిండి లేక సంక్షోభంలో ఉన్నాడు. ఈ రంగం మీద 65% మంది ఇప్పుడు మనం ఆధారపడి ఉన్నాం. అందరూ తిండి పెడుతున్నాం, మనమే ఇబ్బందుల్లో ఉన్నామని మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ చైతన్యపరిచి ఒక అవగాహన కల్పించి ఈవేళ ఈ వ్యవసాయం లాభసాటి చేయడానికి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఒక 10 మంది రైతులు ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మిగతా వాళ్ళు కలిపి ఉపయోగించుకుంటాం. మనం ఉపయోగించుకొని జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ప్రమాణం చేయనున్నారు. జస్టిస్ సూర్యకాంత్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 6 దేశాల ప్రధాన న్యాయమూర్తులు సిజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.
భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్ల వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొననున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. జస్టిస్ సూర్యకాంత్ సుమారు 15 నెలల పాటు సీజేఐ పదవిలో ఉంటారు. 2027 ఫిబ్రవరి 9న ఆయన పదవి విరమణ చేస్తారు. జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా నిలవనున్నారు. సీజేఐ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే 2024 నవంబర్ 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. माननीय राष्ट्रपति महोदया, आपकी अनुमति हो तो आज के समारोह का शुभारंभ किया जाए। भारत के मुख्य न्यायमूर्ति श्री सूर्यकांत, मैं सूर्यकांत, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। తమిళనాడులో టేన్ కాశీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపట్టి సమీపంలో 2 ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 8 మంది మృతి చెందగా 42 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అక్కడ సహాయ సహకార చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఉపాధి కూలీల నోరు కొట్టిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత మేరగా నాగార్జున విమర్శించారు. పేదల జీవితాలు మెరుగుపడటం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఒకరి జాబ్ కార్డు తొలగించాలంటే గ్రామ సభ పెట్టాలని, అలాంటి నిబంధనలను కూడా పట్టించుకోకుండా ఏకంగా 16 లక్షల మంది కార్డులు ఎలా తొలగించారని ప్రశ్నించారు. ఎస్సీలలో 18.7%, ఎస్టీలు 17% మంది ఉపాధి కోల్పోయారన్నారు. వ్యవసాయం చేస్తే వ్యాధులు వస్తాయని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి వలన రైతు కూలీలు ఎలా బాగుపడతారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ తెస్తే చంద్రబాబు నిలువునా తొలగించారన్నారు. కూలి చేసుకుని బతుకుతామంటే జాబ్ కార్డులను తొలగించారని, పేదలను తొలగిస్తుంటే సంబంధిత మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అని నిలదీశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కూటమి నేతకు తమ వారిన
పెట్టుకున్నారని, వారిని అడ్డం పెట్టుకుని కూలీలను తొలగించేశారని, పేదల కడుపు మీద కొట్టారని ధ్వజమెత్తారు. తీయటా ఉన్నారు, తీయటానికి ఆస్కారం ఉంది. ఏ ఉద్దేశాలు దాంట్లో పొందుపరిచారు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉందో చెప్పమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఆషామాషిగా మీరు తీయాలంటే అయ్యేది కూడా కాదు. కానీ తీస్తూ ఉన్నారంటే మీకు పేద ప్రజల మీద నిబద్ధత లేదు, పేద కుటుంబాల యొక్క స్థితిగతి పెరగటానికి మీకు ఇష్టం లేదు, మీ యొక్క సూడో మనస్తత్వానికి ఇది నిదర్శనమని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఒక జాబ్ కార్డు తీయాలంటే గ్రామ సభ పెట్టాలి, గ్రామ సభలో ఒక వ్యక్తి జాబ్ కార్డు తెలియని చర్చించాలి. ఆషామాషిగా నీకు జాబ్ కార్డు తీయటానికి ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పే నిబంధనల్లో భాగం. ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు లింక్ అవ్వట్లేదని చెప్పి తీసేయటానికి ఆస్కారం లేదు. వలసలు వెళ్ళిపోయితే ఊళ్ళల్లో లేకుండా ఎక్కడో బ్రతుకుతాకి వెళ్తే తీయటానికి ఆస్కారం లేదు. ఇంత దారుణంగా మీరు ఒక నిబంధనల ప్రక్కన పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల్ని మినిమం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత మంత్రి కానీ, వాళ్ళ కింద పనిచేసే అధికారులు కానీ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు పేద ప్రజలకు ఈ కష్టాలు తెస్తా ఉన్నారని చెప్పమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాబ్ కార్డు నిబంధనలు చెప్తా ఉన్నాయి, ఏ జాబ్ కార్డు సాధారణ పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, పనులకు డిమాండ్ లేకపోయినా మీరు తీసేయటానికి అవకాశం లేదని, ఎక్కడికైనా వలసలు వెళ్తే తీయటాకు లేదని, జాబ్ కార్డుకు సంబంధించి చేర్పులు తొలగింపులు రద్దులు బహిరంగంగా గ్రామాల్లో వార్డుల్లో ఒక ప్రోగ్రాం పెట్టి అనౌన్స్ చేయాలని క్లిస్టర్ క్లియర్గా నిబంధనలు పెడితే ఈ పేదవారికి దరిదాపు 18,63,000 జాబ్ కార్డులు ఓన్లీ ఈ 5-6 నెలల్లోనే దరిదాపు అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ మధ్యకి 16 లక్షల జాబ్ కార్డులు తీశారంటే ప్రభుత్వం చేతగాని తరం కాదని అడుగుతా ఉన్నాం. ఎవరు బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు నిజంగా రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో నుంచి సెప్టెంబర్ మధ్య దరిదాపు 435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. దరిదాపు 17.95 కోట్ల పనిదినాలు చేయాల్సి వస్తే 15.51 కోట్ల పనిదినాలు మాత్రమే జరిగినాయి. ఇది ఎవరికి నష్టం అని అడుగుతా ఉన్నా. పేద ప్రజలకు అన్యాయం కాదని అడుగుతా ఉన్నా. దానికి బాధ్యత ఎందుకు వహించటలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి కమ్యూనిటీలకు అయితే దరిదాపు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి 18.7% మేరకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఎస్టీలు అయితే 17.6% మేరకు పనిదినాలు వరకు నష్టపోతూ ఉన్నారు. మిగిలినటువంటి ఇతర కులాలు అనేక మంది కులాల్లో పేదవారు 11.3 మేరకు ఉపాధి కోల్పోయి నష్టపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నాం. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ చెప్పమని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. అయా చంద్రబాబు గారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వ్యవసాయమే దండగని ఆలోచనతో మీరు వచ్చారు. వ్యవసాయం పండుగలా ఉంటే పేదవారి కుటుంబాల యొక్క స్థితి పెరిగింది, కూలి చేసుకునే అవకాశం వస్తుంది, కడుపు నిండా కూడు తింటాకు ఆస్కారం ఉంటుంది. వ్యవసాయాన్ని ఎత్తేసారు మీరు. వ్యవసాయం అంటే చివరికే వ్యవసాయం చేస్తే వ్యాధులు వస్తాయని చెప్పినటువంటి చరిత్ర మీది. కూలీలు ఎలా బ్రతుకుతారు, పేదవారు ఎలా బ్రతుకుతారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నత కులాల్లో ఉన్న పేదలు ఎలా బ్రతుకుతారో చెప్పని అడుగుతూ ఉన్నాం. ఉద్యోగం అసలే లేదు. ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు వచ్చినాక? పేదవారి కుటుంబాల పిల్లలు చదువుకుని క్వాలిఫికేషన్స్తో రోడ్ల మీద పిహెచ్డీలు చేసి తిరుగుతూ ఉంటే ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నా. ఆరోగ్యానికి సంబంధించి అయితే ఆరోగ్యశ్రీ అసలే లేదు. రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచనతో, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసుతో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పొంతలు తొక్కిస్తే
పేదవారు భరోసాగా బ్రతికే అవకాశం కలిగితే చివరికి ఆరోగ్యశ్రీని ఎత్తేసే పరిస్థితికి వచ్చావంటే హాస్పిటల్ వాళ్ళేయా మేము చేయలేమంటా ఉన్నారంటే బాధ్యత మీది కాదా? జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తెస్తే చరిత్ర ఇది. చరిత్రను మీరు అప్పడంగా అమ్ముకోవాలని చూస్తుంటే, ప్రైవేటు పరం చేయాలని చూస్తుంటే కోటాది మంది ఈరోజు సంతకాలు చేసి మీ నిరసన తెలియపరుస్తున్నటువంటి స్థితి తెచ్చారంటే బాధ్యులు మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. పేదవారి స్థితి ఎలా పెరుగుతుంది? ఆరోగ్యశ్రీ తీసేశారు, పిల్లలు చదువుకోవటానికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, చివరికి అయ్యో కూలి చేసుకుంటావయ్యా కడుపు. ఆర్థిక సాధికారతకు మహిళల్లో ముందుకు రావాలి అని జెండర్ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు తప్పక రావాలని ఏపీఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నూతన చైతన్యం 4.0ను మార్పు కోసం ముందడుగు. ఈ సందర్భంగా ఏపీఎం సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పీడీ పిలుపు మేరకు సీఈఓ సర్ప్ వారి సర్క్యులేషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వరకు జెండర్ విభాగం ద్వారా నూతన చైతన్యం 4.0ను మార్పు కోసం ముందడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, వికసిత గ్రామీణ భారతదేశగా సమ్మిళిత వృద్ధికి ఆర్థిక సాధికారతకు మహిళ ముందుండాలనే ఉద్దేశంతో నెల రోజులు పట్టు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని ఏపీఎం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 89 గ్రామ సంఘాల అధ్యక్షులు రావాల్సిందిగా, కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించబడుతుందన్నారు. గ్రామ సంఘాల్లో ఇప్పటికే 98% రికవరీ జరిగిందని, మిగిలిన 2% కూడా త్వరలో పూర్తి చేసి 100% రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. 3,569 సంఘాలకు గాను 36,000 మంది సభ్యులున్నారని తెలిపారు. నమస్కారం, నా పేరు సత్యనారాయణ. నేను కాకినాడ రూరల్ మండల సమాఖ్యలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. రేపు 25వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 23వ తారీఖు వరకు గౌరవ కలెక్టర్ గారు మరియు పీడీ గారు ఆదేశాల మేరకు జెండర్ క్యాంపింగ్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు అన్ని గ్రామీణ సంఘాలతో మండల సమాఖ్యలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమావేశానంతరం ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. ఇలాగా 4 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 23 వరకు చేయడం జరుగుతుంది. గౌరవ ప్రాజెక్టు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం రేపు మన మండల సమాఖ్యలో జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే సమావేశానికి మన మండలంలో ఉన్నటువంటి 89 గ్రామ సంఘ అధ్యక్షులు కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సింది. కాబట్టి ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశం విజయవంతం చేస్తా కోరుచున్నాను. అదేవిధంగా మన రికవరీకి సంబంధించి కొన్ని ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా రేపు డిస్కస్ చేసుకొని 100% రికవరీస్ అయ్యే విధంగా మన మండల సభకు తీసుకెళ్దామని మీ అందరూ ఆధ్వర్యంలో మండల తాలూకా రికవరీ 100% తీసుకెళ్ళడానికి కృషి చేద్దామని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. బి కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతిపై విచారణ చేపట్టిన కడప స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ రామలక్ష్మి పట్నాయక్. రిజిస్టర్ ఆఫీస్ బి కొత్తకోట మీద శ్రీయుత కమిషనర్ గారు అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము జిల్లా అంటే కడప డిఐజీ గారికి ఎంక్వైరీ చేయమని చెప్పి ఎలిగేషన్స్ వచ్చినందున సబ్ రిజిస్ట్రార్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మాకు పంపించారు. ఆ కారణాల వల్ల మేము ఈ బి కొత్తకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మా సిబ్బందితో సహా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 3 రకాలుగా జరుగుతున్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్ పంపించారు కమిషనర్ గారు. ఒకటి, ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు 1% వరకు ఎక్సెస్ అమౌంట్ పబ్లిక్ నుంచి వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. అది మేము పబ్లిక్ని విచారించగా అది కరెక్టే అని చెప్తున్నారు వాళ్ళు. సో దీని మీద మేము కమిషనర్ గారికి రిపోర్ట్ ఇస్తాము. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రెస్పాన్స్ అన్నది చాలా తక్కువగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. సో దీని మీద కూడా మేము పబ్లిక్ని కాంటాక్ట్ చేసినప్పుడు వారు చెప్పేది ఏంటంటే, పబ్లిక్ మమ్మల్ని ఎవరు ఆఫీస్లోకి రానియటం లేదు, ఓన్లీ డాక్యుమెంట్ రైటర్స్ మాత్రమే ఇక్కడంతా చేస్తున్నారు, వాళ్ళే అంతా చూసుకుంటున్నారు తప్ప మాకు ఎలో చేయట్లేదు, సబ్ రిజిస్ట్రార్తో మాకు డైరెక్ట్గా మాట్లాడనివ్వట్లేదు అన్నది పబ్లిక్ వెర్షను. దాని మీద కూడా మేము సబ్ రిజిస్ట్రార్ గారితో మాట్లాడాము. మాకు సబ్ రిజిస్ట్రార్ గారి ద్వారా మేమైతే రిప్లై ఇస్తున్నాం మేడం, మా దగ్గరికి వచ్చిన పబ్లిక్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాము, మేము పొలైట్గానే సమాధానం చెప్తున్నామని చెప్తున్నారు ఆయన. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళే ఇక్కడంతాను వాళ్ళ కనుసన్నల్లో నడుస్తుంది ఆఫీసు అన్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్లో వచ్చింది వీడియోలో. సో డాక్యుమెంట్ రైటర్స్ని అడిగినప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ మేము డాక్యుమెంట్ ప్రజెంట్ చేసినంత వరకే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు.
వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసి స్లాట్ బుక్ అయిన తర్వాత మాత్రమే పార్టీలకి మేము మా ఆఫీస్కి పంపిస్తున్నాము. అప్పుడు ఈ సైన్ అయిన తర్వాత డాక్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు వస్తున్నారు. మాకు ఇక్కడ సంబంధం లేదు డాక్యుమెంట్ టైటిల్తో అని వాళ్ళు అన్నప్పటికీ కూడా పబ్లిక్ వెర్షన్ ఏమంటే ఇక్కడంతా డాక్యుమెంట్ టైటిల్దే, మాకు లోపలికి రానియట్లేదు. మాకు సంబంధించినంతవరకును మా తాలూకా చలానాలు కట్టడం నుంచి స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు డాక్యుమెంట్ రైటర్లే ఇక్కడంతా చేస్తున్నారు అన్నది పబ్లిక్ వెర్షను. దీని మీద కూడా మేము విచారణ చేస్తాము. అదేవిధంగా సీసీ ఫుటేజ్ కొంతమంది వెరిఫై చేయమన్నారు. సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తాము. ఎన్ని గంటలకి స్లాట్ బుక్ అవుతుంది, ఎన్ని గంటలకి డాక్యుమెంట్ వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు పార్టీలకి అన్నది కూడా వెరిఫై చేస్తున్నాము. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మేము జిల్లా కమిషనర్ గారికి మరియు మా పై అధికారులకు కూడాను మేము ఇది రిపోర్ట్ పంపిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అనకాపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద వేసిన రైల్వే ట్రాక్ సేఫ్టీ గడ్డర్లను బండరాళ్లతో వెళ్తున్న క్వారీ లారీ ఢీకొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒక బండరాయి దొర్లుతూ కింద పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడం సంతోషం పడవలసిన విషయం. లారీ గడ్డరలను ఢీకొట్టినప్పుడు కొంచెం దెబ్బతిన్నా సేఫ్టీగానే ఉన్నాయి. రైల్వే ట్రాక్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హరినాథ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదాలు గతంలోనూ జరిగాయని, అధికారులు రాజకీయ నాయకులు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా అధిక లోడుతో వెళ్తున్న క్వారీ లారీలను నియంత్రించాలన్నారు. వీటి నియంత్రణకు ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని, అన్ని పార్టీల వారిని ఈ సమావేశంలో కలపాలని కోరారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడం ఆనందకర విషయమన్నారు. మరి ఈ గడ్డలను గుద్దుకొని వెళ్ళిపోయే లారీ తాలూకా లోడు కూడా చూస్తే ఆ పక్కనే ఒక పెద్ద బండరాయి పడి ఉంది. అది ఆ బండరాయిని చూస్తే ఎవరికైనా సరే వెనకాతలు ఉన్నోడికైనా రాయి పడిందంటే గుండె అయిపోయి చచ్చిపోయేంత బండలు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా కొండను వేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానే ఆ బండలు కూడా వేసుకొని వెళ్ళిపోతున్నారు. అంత పెద్ద పెద్ద రాళ్ళు అది ఎవరి మీదైనా పడితే ఎంత ప్రమాదం, ఎవరు చనిపోవడం స్పాట్లో డెడ్ అయిపోతారు. ఎంతమంది తగిలితే అంతమంది కూడా చనిపోయి అంత బండలు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. రోడ్డు కెపాసిటీని కూడా ఆలోచన చేయకుండా ఈ రకంగా చేయడం, ఒకసారి ఆ బండల్ని కూడా చూస్తే అర్థమవుతుంది వీళ్ళ తాలూకా వ్యవహారం రౌడీయిజం లాగా వీళ్ళు ఇష్టం వచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగంలా చేసుకొని వెళ్ళిపోతున్నారు. తప్పితే ఇంక మనుషులు చచ్చిపోతారా, ఉంటారా, పోతారా, ప్రభుత్వ ఆస్తులు నష్టం జరుగుతుంది, ఇంక ఏమీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మాది కాబట్టి ఆస్తులు నష్టం జరిగినా పర్లేదు, మేము ఆస్తులు సంపాదించుకోవడానికే వచ్చాం కాబట్టి ఈ ఆస్తులు సంపాదించుకుంటాం, మమ్మల్ని ఎవరైనా ఆపితే వాళ్ళని కూడా బండ్ల కింద వేసి తొక్కేస్తాం అనే విధంగా ఆ బండ్లు వేసుకొని వెళ్తున్నారు. దాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి ఎవరైతే అధికారులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి మనం చూసి చూడలేనట్టు ఇప్పటికీ కూడా లారీ ట్రేస్ అవుట్ అవ్వలేదని అంటే తెల్లవారుజామున 10 నిమిషాలు తక్కువ 5కి జరిగిన యాక్సిడెంట్కి ఇప్పటికీ కూడా ఆ లారీ ఎవరు ఏంటి అన్నది కూడా ట్రేస్ అవుట్ చేయలేని పరిస్థితులు ఈరోజు మరి ఇవన్నీ వ్యవస్థలు నడుస్తున్నాయని అంటే ఒకసారి మనం ఆలోచన చేయమని చెప్పేసి ప్రజల్ని కూడా వేడుకున్నాం. మీరు ఒకసారి ఆలోచన మనం గుంపెత్తుగా ఓట్లు ఎత్తి వీళ్ళు ఈరోజు మన ప్యానల్ తీయడానికి వీళ్ళు ఈరోజు తయారైనట్టు విధానం ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఒకసారి ప్రజలు యువత కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ వేదిక. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్ బాబు. నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్. ఇక్కడ ప్రస్తుతానికి మనం విజయరామరాజపేట దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఈరోజు ఉదయం 5:05 భారీ లారీ ఒకటి పెద్ద బండరాయి వేసుకుని వచ్చింది. అది లోడ్ హైగా ఉండడం వల్ల పైన వేసినటువంటి కట్టర్లకు తగిలింది. మొత్తం 6 కట్టర్లు కూడా అది గుద్దుకుంటూ రైల్వే ట్రాక్కి ఇంచుమించి ఎటువంటి హాని కాకుండా భారీ లారీ పరుగులు తీసింది. జెట్ విమానాల్లో పరిగెడుతున్న అనకాపల్లిలో భారీ లారీలు అదుపు అద్దె లేదు. రాజకీయ నాయకుల అండదండలతో వీటికి పూర్తిగా ఉండడం వల్ల వీటిని అదుపు చేయడం చాలా కష్టమైపోతుంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం కూడా జరగకపోవడం చాలా విచారకరం. హుటాహుటిన రైల్వే అధికారులు అందరూ వచ్చి అడ్డుగా ఉన్నటువంటి ఆ కట్టడాలన్నింటినీ కూడా కట్ చేసి పక్కన పెట్టడం జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. రైళ్లకు కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇంటిలో తప్పిందని చెప్పొచ్చు ప్రమాదం, కాకపోతే ఒక 1 ఇంచులో ప్రాబ్లం అయింది తప్ప లేకపోతే రైలు ట్రాక్ కూడా ఇది కట్ చేసేది. రాజకీయ నాయకులు వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాట వాటి వ్యాపారాలు చేయకూడదు. రైల్ ట్రాక్ కింద నుంచి వెళ్ళేటప్పుడు మినిమం లోడు కెపాసిటీ ఉంటుంది. అది నుంచి లోడ్ ఎక్కువ వేయడం 70 టన్నులు గట్రా వేసుకుని వెళ్తున్నారు. దీనివల్ల ఈరోజు ప్రమాదం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే దీనిపైన తగు చర్య తీసుకోవాలా. మీరు చర్య తీసుకున్న 2 నెలలు నెల రోజులు బాగా ఉంటుంది, మళ్ళీ 3 నెలల నుంచి మామూలు అయిపోతుంది. అలా కాకుండా
రాజకీయ అన్ని పార్టీల నాయకుల్ని పిలిపించి ఈ క్వారీ లారీల యాజమాన్యాన్ని పిలిపించి కలెక్టర్ గారి హయాంలో రాజకీయ నాయకుల హయాంలో సమావేశం జరిగేటట్టయితే వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఈ ప్రమాదం జరగకుండా ఎలా చూస్తే ప్రమాదం జరగకుండా ఉన్న దాని మీద చర్చ జరపండి. కేవలం అధికార పార్టీతోటి చర్చలు జరుపుతున్నారు, వాళ్ళని మీరు ఏం అనలేరు, వాళ్ళు కూడా మనల్ని ఏం అనలేరు అని చెప్పి వాళ్ళు ఇష్టారాజ్యం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడైనా మీరు అన్ని రాజకీయ పార్టీలని క్వారీ లారీల యాజమాన్యాన్ని అధికార పార్టీ వాళ్ళు పిలిపించి ఓ రౌండ్ సమయం ఏర్పాటు చేస్తే తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి కూడా చెప్పడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆ తప్పులు జరగకుండా ఉండడానికి క్వారీ లారీల మీద ఉత్పాదం అమ్మవలసిన బాధ్యత పోలీసుల మీద, ఆర్సీఎఫ్ల మీద, కలెక్టర్ గారి మీద, స్థానిక ఎమ్మెల్యే గారి మీద, ఎంపీ గారి మీద కూడా సరి తీసుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తూ ఇక్కడైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాను. అనకాపల్లి బొజ్జన్నకొండకు ఆదివారం పిక్నిక్ వచ్చిన పాత గోపాలపట్నం గాజువాక NADకి చెందిన 8 మంది యువకులు తుమ్మపాల దరి శారదా నదిలో స్నానం చేయడానికి దిగారు. అందులో 2 యువకులు నదిలో మునిగిపోతుండగా దగ్గరలో ఉన్న మత్స్యకారులు ఒకరిని కాపాడారు, మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన ఆ యువకుడు పాత గోపాలపట్నంకు చెందిన రాయవరపు ఉమ లేటు రామకృష్ణ కుమారుడు సాయి తనూజ్ 17 సంవత్సరాలు. NAD శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పిక్నిక్కు బయలుదేరిన విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ద్విచక్ర వాహనాలపై ఈ విహారయాత్రకు వచ్చారు. విషయం తెలిసిన అనకాపల్లి టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. సిఐ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో 2 యువకుల్లో ఒక యువకుడు లక్ష్మణ్ను మత్స్యకారుడు కేశవ్ కాపాడాడు, సాయి తనూజ్ గల్లంతయ్యాడు అన్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారన్నారు. గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి 8 మంది ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళు నిన్న ఉదయం పిక్నిక్ అని చెప్పేసి అనకాపల్లి రావడం జరిగింది. మొదటగా బొజ్జనకొండ వెళ్ళారు, అక్కడ తిరుక్కొని మళ్ళీ ఇక్కడ తుమ్మపాల శారదా రివర్ లోపలికి ఇంటీరియర్కి వచ్చారు. వచ్చి ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో సుమారు 3:30 గంటల సమయంలో ఒక 2 పిల్లలు ఈ నీటిలో మునిగిపోవడం జరిగింది. దాంట్లో సాయి తనూజ్, లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మునిగిపోతుండగా పక్కనే చేపల వేట చేస్తున్నటువంటి లోకేష్ అనే వ్యక్తి వచ్చి ఈ లక్ష్మణ్ చేయి పట్టుకుని పైకి లాగి కాపాడడం జరిగింది. దురదృష్టవశాత్తు సాయి తనూజ్ మాత్రం నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇంకా అతని ఆచూకీ లభించలేదు. ఇప్పుడు SDRF బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి ఫిషింగ్ చేసే వాళ్ళ సహాయంతో వెతకడం కూడా జరుగుతుంది. ఈ 8 మంది కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు పిక్నిక్ వెళ్తున్నామని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. మీరందరూ ద్విచక్ర వాహనాల మీద వచ్చారని చెప్పేసి 8 మంది కూడా ఇంట్లో చెప్పపెట్టకుండా తెలిసిన వాళ్ళ దగ్గర 4 స్కూటీలు తీసుకొని రావడం జరిగింది. అంతా కూడా విశాఖపట్నం గోపాలపట్నం ఏరియాకి చెందిన వాళ్ళనండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ నేడే ప్రమాణ స్వీకారం. తమిళనాడులో టెన్కాసీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం. కూటమి ప్రభుత్వం ఉపాధి కూలీల నోరు కొట్టిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత మేరుగా నాగార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.